నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం క్రియేషన్. సో ఈ రోజు వచ్చేసి 3 కట్ పీస్ శారీస్ అండి. మంచి బడ్జెట్ రేంజ్లో అయితే తీసుకొచ్చాను. అండ్ లెంత్ కూడా చూస్తున్నారా, థిక్నెస్ అయితే చాలా బాగుండింది. ఇంకోటి ఏంటి అంటే వీడియో అర్థం కాకపోతే బుకింగ్స్ చేసుకోకండి, అంటే ఎవరైతే వేరే స్టేట్స్ నుండి చేసుకుంటున్నారో. సో మేము ఆల్రెడీ వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నాము, చిన్నగా మిస్టేక్స్ ఉంటాయి, డ్యామేజెస్ ఉంటాయని. ఒక మేడంకి అండ్ తమిళనాడు నుండి బుక్ చేసుకున్నారు, ఇక్కడ కొంచెం పోయిందంట. నాకు పిక్ పెట్టినంత వరకైతే ఇంతే ఉండింది. అండ్ చెప్తే కూడా షీఈ్ నాట్ లిజనింగ్. మాకు తెలియదు కదా, మీరు అట్లా చెప్తారు, మాకు అర్థం కాలేదంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ కదా. మీకు అర్థం అవుతేనే బుక్ చేసుకోండి, అర్థం అవ్వకపోతే నన్ను అడగండి, ఇట్స్ ఓకే. అడిగితే నేను చెప్తాను, మీకు ఓకే అనుకుంటే చేసుకోండి. తీసుకున్నాక అండ్ 3 కట్ పీస్ తీసుకున్నారు తనకు వచ్చింది ఫుల్ శారీ అంట. ఫుల్ శారీ వచ్చింది, కానీ ఇక్కడ నుండి ఇక్కడికి ఏమో పోయినట్టుంది. తను పిక్ పెట్టారు, అట్లా ఎట్లా పంపిస్తా. 160కి మన 163 కట్స్లో 160కి ఫుల్ శారీ రావడం అనేది అది తన లక్ అనుకోవాలి. మాకు కూడా తెలియదు కదా. సో అన్నీ ఓపెన్ చేసి చెక్ చేయము మేము. సో మాకు ఫుల్ శారీ వచ్చింది, ఎట్లా వచ్చింది, డ్యామేజ్ వచ్చింది. సో అసలు చెప్తే వినట్లేదు. సో అలా కాకుండా ప్లీజ్ కొంచెం అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా అడగండి, లేదంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మాకు వచ్చినంత వరకు. లేదు అంటే వదిలేసేయండి, ఎందుకంటే అర్థం కాకుండా తీసుకోవద్దు. తీసుకొని మళ్ళీ మీరు నేను దివాళీ కోసం తీసుకున్నానంటే ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఐ కెన్ అండర్స్టాండ్. సో అది ఎవరి మిస్టేక్ అంటే ఎవరి మిస్టేక్ అని చెప్పలేను, బట్ తన మిస్టేక్ 100%. ఎందుకంటే తెలుగు అర్థం కాదంట. సో అర్థం కానప్పుడు నేనేం చేయను, చెప్తున్నాను కదా, వెరీ క్లియర్గా చెప్తున్నాను. అండ్ అలాగే మీరు మన వాట్సాప్కి మెసేజ్ చేయగానే ఒక మెసేజ్ వచ్చేస్తుంది మీకు, లైక్ మన ఛానల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా. సో అదంతా కూడా చూసింది, వెళ్ళింది. మళ్ళీ ఓపెనింగ్ వీడియో ఉందా అంటే లేదు అంటుంది. నేను స్క్రీన్ షాట్ పెడితే సో అది ముందు చెప్పాలి కదా మీరు అంటుంది. అయ్యో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మెసేజ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఒక మెసేజ్ పాపప్ అవుతుంది. సో అందులో వెరీ క్లియర్గా ఉంటాయి. సో అన్నీ కూడా చదువుకున్న తర్వాత పేమెంట్స్ చేసుకోండి, ఓకేనా. ఎవరైనా కూడా. సో మన స్టేట్స్ వాళ్ళ నుండి తీసుకున్న వాళ్ళకి కూడా ఇదే అండి. సో అన్నీ క్లియర్గా అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఉంటాయనే చెప్తున్నాను నేను. ఎందుకు అంటే నా సైడ్ నుండి కూడా అర్థం చేసుకోండి, చెక్ చేయండి కదా. అంటే డైలీ రెగ్యులర్గా ఒక వీడియో వస్తుంది, మినిమం ఒక 30 to 40 పీసెస్ చూపిస్తున్నాను. సో మాకు అంతే టైం ఉండదు కదా. ఎంత టైం ఉన్నా ఓవర్ లుక్లో ఒక చిన్నగా ఇక్కడ ఒకటి శారీ ఓవరాల్గా చెక్ చేయాలంటే ఇంకా అది ఎంత టైం పట్టుద్ది చెప్పండి. సో ఏంటి కట్స్ అంటే అలానే కదా, ఏదైనా మిస్టేక్ ఉంటేనే కదా కట్స్ ఇచ్చేది. సో అది కొంచెం అర్థం చేసుకొని బుకింగ్స్ చేసుకోండి. అండ్ చాలా మంచి కస్టమర్స్ కూడా ఉన్నారు. కొంచెం అటు ఇటుగా ఐ మీన్ లేదు ఇది లేదు అన్నా కూడా రిసీవ్ చేసుకొని పేమెంట్స్ చేసిన తర్వాత టూ మెంబర్స్ ఎట్ ఏ టైం పేమెంట్ చేసిన తర్వాత కూడా సరే మీ దగ్గర పెట్టుకొని నెక్స్ట్ టైం కలెక్ట్ చేసుకుంటాము అన్నట్లుగా కూడా చాలా మంచి కస్టమర్స్ ఉన్నారు. సో నాకు ఇద్దరు కస్టమర్స్ అట్లా చేశారు, అది కూడా అదర్ స్టేట్స్, తమిళనాడు వాళ్ళు. పాపం వాళ్ళకి అర్థం అవ్వలేదని. సో అర్థం అవ్వకపోతే నేనేం చెయ్యను, నాకు తమిళ్ రాదు. సో మన ఛానల్ ఓన్లీ తెలుగులోనే మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో మీకు అర్థమైతేనే బుకింగ్స్ చేసుకోండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోస్లో, ఇంగ్లీష్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్ అని చెప్పాను. సో ఇన్ కేస్ మీకు పీసెస్ నచ్చుతున్నాయంట వాళ్ళకి, బట్ కాన్సెప్ట్ తెలియట్లేదంట. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్కింగ్ మీ ఇన్ ఇంగ్లీష్ టు ఎక్స్ప్లెయిన్. సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంతా ఓకే. ఎవరైతే నార్మల్గా తీసుకుంటున్నారో, సో వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ పీపుల్ దోస్ హు ఆర్ వాచింగ్ ఫ్రమ్ అదర్ స్ట్రీట్స్, ప్లీజ్ ఆస్క్ మీ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది శారీస్ అండ్ డూ పేమెంట్స్ అండ్ మేక్ యువర్ ఆర్డర్స్ కన్ఫర్మ్, ఓకే. సో డోంట్ బుక్ దెమ్ వితౌట్ నాలెడ్జ్, ఓకేనా. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో మోస్ట్ ప్రాబబ్లీ మేము అవుట్ ఆఫ్ స్టేట్స్ ఆర్డర్స్ అనేవి ఎవరైతే ఇంగ్లీష్లో మాతో కన్వర్జేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము. ఇన్ కేస్ ఉన్న వీఆర్ సెయింగ్ సోల్డ్ అవుట్ బికాస్ ఇట్లాంటి మిస్టేక్స్ జరగొద్దు అని, ఓకే. సో కమింగ్ టు ద టాపిక్, ఈరోజు ఈ వీడియోలో 3 కట్స్ అండి. 3 కట్స్ అన్నీ కూడా ప్రైస్ చెప్పలేదు కదా, జస్ట్ ఫర్ ₹130. చాలా బడ్జెట్ రేంజ్లో ఛానల్ స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో తీసుకొచ్చాము. మళ్ళీ ఇప్పుడు దొరికాయి చాలా రోజుల తర్వాత. సో ఇప్పుడు మనకి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఆఫర్స్ ఎలాగా మాకు దొరికాయి. సో మీకు కూడా అంతే ప్రైస్లో ఇచ్చేస్తున్నాము, జస్ట్ ఫర్ ₹130. అండ్ యాజ్ యూజువల్ పల్లూస్ అండ్ బ్లౌజెస్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి, లేకపోతేనే మీకు మంచిది. ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. బట్ ఐ డోంట్ నో, అన్నిట్లలో ఉంటాయని చెప్పలేను, ఇట్లాగ కొన్నిట్లలో ఉంటాయి, ఓకే. 130 కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ లెంత్ కూడా ఓకే, మరి అంత తక్కువేం కాదండి. కస్టమైజేషన్, సో కస్టమైజేషన్స్కి చిన్న పిల్లలకి అయితే ఇంకా సూపర్గా యూస్ చేయొచ్చు. నా ఏజ్ వాళ్ళు కూడా యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ లాంగ్ ఫ్రాక్ అనమాట, ఓకేనా. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ డోలా అన్నీ మిక్స్లో ఉన్నాయి. సో కొంచెం హరియప్, మళ్ళీ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోతున్నాయి, ఎప్పుడు దొరకట్లేదు అంటే కొంచెం ఫాస్ట్గా వీడియో చూసిన వెంటనే బుకింగ్స్ చేసుకోండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు
చూసిన ప్రతి ఒక్క వీడియోకి, నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియోని చూడండి. ఆయన చూసిన వెంటనే లైక్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం నుండి కంపల్సరీ మీకు మెసేజ్ అనేది, నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేదా వీడియో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మన వీడియోసే కనిపిస్తుంటాయి. సో దట్ మీరు ఒక్క వీడియో కూడా మిస్ అవ్వరు. ఇన్ కేస్ కొత్తగా సబ్స్క్రైబర్స్ కొత్తగా విజిట్ చేస్తున్నారంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ని చెక్ చేయండి, చూసి లైక్స్ ప్లేస్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి వీడియోలో ప్రతి కస్టమర్ తీసుకోవాలని చెప్పట్లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియోలో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఉంటుందేమో. సో మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది, లేదా యూట్యూబ్ ఓపెన్ చేయగానే పాపప్ అవుతుంది. సో దట్ మీరు అప్పుడు పర్చేస్ చేయొచ్చు. సో ప్రతి వీడియోలో ప్రతి ఒక్క కస్టమర్కి నచ్చాలని లేదు, కానీ ఒక లైక్ని ప్లేస్ చేయండి అంతే. లైక్ని ప్లేస్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మీకే కాకుండా కొత్త సబ్స్క్రైబర్స్కి కూడా, కొత్త వ్యూవర్స్కి కూడా వెళ్తాయి అన్నమాట. సో దట్ ఇంకో కొంచెం రీచ్ వస్తుంది. రీచ్ రావడం వల్ల మీకు ఇట్లాంటి మంచి 130 అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ 3 కట్స్ చూస్తున్నారా థిక్నెస్ ఎలా ఉంటుందో. ఇవైతే మంచి జార్జెట్స్ అండి, మ్యాష్మెల్లో జార్జెట్స్. సో ఎవరికైతే మంచిగా డైలీ వేర్ సింపుల్గా వేర్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఇవి బాగా సెట్ అవుతాయి. సో ఇట్లా మంచి బడ్జెట్ రేంజ్లో తీసుకురావచ్చు. సో మీ సపోర్ట్ ఉంటే, సో ఏంటంటే మీరు చేయవలసింది పర్చేస్ చేసినా చేయకపోయినా ఒక లైక్ని ప్లేస్ చేయండి, కుదిరితే కమెంట్స్ కూడా ప్లేస్ చేయండి, ఓకేనా. సో వీడియోస్ గురించి, మన ప్రోడక్ట్స్ క్వాలిటీ ఎలా ఉంటుందో సో చాలామందికి తెలుసు. నేను ఒకటే చెప్తాను, టూ మచ్ హై క్వాలిటీ ఉంటుందని చెప్పాను, ఏదైనా జెన్యున్గా చెప్పాలి. సో 130, 160 అంటే అన్నీ ఒకటే. సో లెంతెస్ కొంచెం ఉంటుంది. సో నేను ప్రైస్ని బేస్ చేసుకొని, క్వాలిటీ బేస్ చేసుకొని ప్రైస్ని ఫిక్స్ చేస్తానండి. టూ మచ్ క్వాలిటీ, టూ మచ్ ప్రైస్ అట్లా కాకుండా మంచి మార్జిన్ పెట్టుకొని బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాము. సో అందుకని చెప్పేసి ఇంత మంచి రీచ్ వస్తుంది. ఎవ్రీడే పెట్టినట్టు సోల్డ్ అవుట్ అవుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హ్యూజ్ సపోర్ట్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.